అండి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ చైర్మన్ అంటే దేశంలో ఎన్డీఏ కూటమి ఉంటుంది కదా, అన్ని పార్టీలకి చైర్మన్గా ఆయన అడిగారు అని చెప్పేసి చర్చ ఒకటి జరుగుతుంది కేంద్రంలో. దేవేగౌడ లాంటి ఒక మాజీ ప్రధానమంత్రి ఈ విషయం చెప్పేశారు, ఆయన అబద్ధపడే అవకాశం లేదంటారు. కానీ వాళ్ళు కాదు అన్నారు, ఎన్డీఏ బీజేపీ వాళ్ళు కాదు అన్నారు. మీకేంటి అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి కేంద్రంలో మోడీ గారితో కలిసి పనిచేస్తే బాగుంటుందని అనిపిస్తుందా, లేదంటే ఏమనిపిస్తుంది? బాగుంటుంది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎదిగి వచ్చి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యి ఒక 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఈ డెవలప్మెంటే కానీ ఏదైనా కానీ అతను స్వశక్తితోటి అండ్ కొంచెం మైండ్ తోటి పెట్టి చాలా అంటే చాలా డెవలప్ చేశారు. అటువంటి వ్యక్తి రాష్ట్రాలనే డెవలప్ చేయగలిగినటువంటి వ్యక్తి రేపు ఎన్డీఏ చైర్మన్గా అయితే ఒక మోడీ గారి పక్కన కూర్చుంటే ఒక సలహాలకే కానీ ఒక సమయానికే కానీ దేనికైనా కానీ బాగుంటుంది. మరి అది వస్తే కూడా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనేమి నిన్న మొన్న వచ్చిన వ్యక్తి అయితే కాదు. దగ్గర 40-45 ఏళ్ల బట్టి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, చాలామందితోటి వర్క్ చేసిన వ్యక్తి, చాలామందితోటి కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తిగా వస్తే బాగుంటుంది. మరి మొన్న కూడా ఇంకొకటి కూడా వచ్చింది, దాని గురించి కూడా నేను కూడా మాట్లాడాను. ఇది కూడా ఎన్డీఏ చైర్మన్ అంటే బాగుంది. వస్తే ఇక నెక్స్ట్ ఒక దేశంలో కూడా ఒక మంచి పేరు, ఒక మంచి స్థాయి, ఒక మంచి స్థానం, ఒక మంచి నాయకుడు ఉంటాడు ప్రస్తుతానికి. ఇప్పుడు మోడీ గారు ఎటువంటి ప్రధానమంత్రి స్థానంలో ఉండి దేశానికి ఎటువంటి మంచి నాయకుడిగా ఉన్నారో అలాగే అతని పక్కన మన చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి చేరితే ఒక మంచి నాయకుడు. ఇతను సంప్రదింపులే కానీ దేనికైనా కానీ ఒక స్థాయి, అంటే రాష్ట్రాన్నే ఒకప్పుడు రాష్ట్రాన్నే బాగు చేసిన వ్యక్తి ఇతనికి దేశ బాగుకి దేశ సేవకు కూడా ఉపయోగపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగనే ఆయన సీదాసాదా వ్యక్తి ఏం కాదు, చాలా తెలివైన వాడు, చాలా ముందు చూపు ఉన్నవాడు. చాలా వరకు అంతా రాజకీయ నాయకులే కానీ ఒకప్పుడు రాష్ట్రాలలోనే కానీ దేనికైనా కానీ తిరిగి నలిగి మెలిగిన వ్యక్తి. అంటే ఆయన మోడీ కంటే సీనియర్ కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడానికి, ఆయన తర్వాత పనిచేయడానికి అన్న చిన్న చూపుగా భావిస్తారంటారా, లేదంటే దేశం కోసం ఏదైనా తీసుకొని చేయాలంటారా? దేశం కోసం, ఇప్పుడు రాష్ట్రాల కోసం, ప్రజల కోసమే ఏదైనా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాలను ఎంతో బాగు చేసిన వ్యక్తి దేశాన్ని బాగు చేస్తాడంటే ఒక సంతోషమే. మరి ఆయనకి రాజకీయ ఫీల్డ్లో మోడీ గారికి ఎంత అనుభవం ఉందో తెలియదు. ఇతనికైతే మాత్రం 45 ఏళ్ళ అనుభవం ఉంది. అలాగే మరి ఇతను ఉంటే కూడా బాగుంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను. ఇక దాన్ని బట్టి అయితే బాగుంటుంది. మరి ఎందుకు ఇవ్వనన్నారో ఎన్డీఏ చైర్మన్గా ఎందుకు మరి అవకాశం ఇవ్వము, కుదరదు అన్నారో తెలియదు. కానీ అది వస్తే అతను ఆశించిన స్థాయి ఏంటంటే దేశానికి ఉపయోగపడే నాయకుడు కావాలి మనకి ఇక్కడ. ఫస్ట్ స్ట్రీట్కో లేకపోతే వీధికో లేకపోతే ఒక పేటకో ఊరికో కాదు, దేశానికి ఉపయోగపడే నాయకుడు, దేశాన్ని సరైన దారిలో పెట్టగలిగే నాయకుడు ఉంటే మోడీ గారికి కూడా కొంచెం బాగుంటుంది. వస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.